ఫస్ట్ నార్మల్గా ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఒక ఎన్విరాన్మెంట్లో నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి ఎలా మైగ్రేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీకు ఇందులో వాడుతున్న ఎక్స్టెండబుల్ ప్రాపర్టీస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఇవన్నీ ఎక్స్టెండబుల్ ప్రాపర్టీస్ 3 3 3 9. ఇప్పుడు నీకు కనెక్షన్ సెట్టింగ్స్లో ఎక్స్టెండబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. సో నువ్వేం చేయాలి, వీటన్నిటిని ఎక్స్టెండ్ చేయాలంటే ఇలా క్లిక్ చేయాలి. ఓకే, సో భూమి FTP2 కనెక్షన్ని ఎక్స్టెండ్ చేసినట్టు. నెక్స్ట్ డిస్క్ కనెక్షన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇవన్నీ కనెక్షన్స్. ఓకే, ఇక్కడ కనెక్షన్ సెట్టింగ్స్ అని ఉంది కాబట్టి. ఓకే, ఆపరేషన్ సెట్టింగ్స్, ఆపరేషన్లు ఏం లేవు. పార్ట్నర్ సెట్టింగ్స్ ఏం లేవు. డైనమిక్ ప్రాపర్టీస్ ఏం లేవు. ప్రాసెస్ ప్రాపర్టీస్ ఏం లేవు. ఆబ్జెక్ట్ డెఫినేషన్స్ నో, మ్యాప్స్ నో, క్రాస్ రిఫరెన్స్ నో, PGP నో. సో ఓన్లీ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్టెండ్ చేసావు. ఎక్స్టెండ్ చేసిన వెంబడే సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేశాక నువ్వు చేయాల్సింది ఏంటి, క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్. ఓకే, ప్రతిది కూడా యాడ్ డీటెయిల్స్. ఎస్, వర్షన్ నువ్వు ఓన్గా 1.0 అయినా పెట్టుకోవచ్చు, ఏం పెట్టకున్నా వచ్చేస్తుంది. ప్యాకేజ్ నోట్స్ ఫర్ రికార్డింగ్, నోట్స్ ఫర్ ఆల్, ఏదైనా నువ్వు మ్యాటర్ ఇక్కడ కమెంట్స్ లాగా ఇవ్వచ్చు. ఓకే, క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్. ఇప్పుడు నీకు ప్యాకేజ్ క్రియేట్ అయింది. దీన్ని డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ డిప్లాయ్ అయినా చేయొచ్చు. డిప్లాయ్. ఓకే, the actions that you are attempting to complete requires that at least one environment is created. ఎన్విరాన్మెంట్ లేదు మనకు, సో ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు. సో క్రియేట్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలంటే, క్రియేట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్లో క్రియేట్ చేద్దాం. టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే సేవ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఓన్లీ టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వు ఇందాక ప్యాకేజ్ క్రియేట్ చేసావు కదా, ప్యాకేజ్ క్రియేట్ చేసింది ఇక్కడ ఉంది 1.0తో. నువ్వు ఇక్కడ క్లిక్ చేసి డిప్లాయ్ పైన కొడితే, డిప్లాయ్ ఎలా చేయాలి ప్యాకేజ్ కాంపోనెంట్ అంటే ఇలా టెస్ట్ ఎన్విరాన్మెంట్. నువ్వు నోట్స్ ఏవైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. డిప్లాయిడ్ విత్ టెస్ట్ కనెక్షన్స్ అంటే సెలెక్ట్ వర్షన్, రివ్యూ, టెస్ట్ ఎన్విరాన్మెంట్కి డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, ఓకే, డిప్లాయ్ అయింది సక్సెస్ఫుల్గా. నేను డిప్లాయ్మెంట్స్లోకి వెళ్ళి చూస్తే డిప్లాయ్ అయిందా లేదని చూస్తే ఇక్కడ డిప్లాయ్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీకు ఆటమ్ మేనేజ్మెంట్ ఇది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఓకే, ఇక్కడ వెళ్ళి ఎక్స్టెన్షన్స్ వెళ్ళి చూస్తే నీకు ఆ కనెక్షన్స్ రావాలి. ఏవైతే ఇంటిగ్రేషన్ రన్ చేసావు అది. ఓకే, బట్ నీకు భూమి ఇవన్నీ ఇక్కడ నీకు నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా. ఇగో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీకు పోర్ట్ అనేది 21 ఉందనుకో, ఇక్కడ 22 పెట్టచ్చు. ఓకే, హోస్ట్ నేమ్, హోస్ట్ టెస్ట్ అనుకో, నేను జస్ట్ నార్మల్గా ఇస్తున్నా. ఇది ప్యాసివ్ యూజర్, UAT, పాస్వర్డ్ UAT. ఓకే, ఇది నువ్వు ఎక్కడ చేస్తున్నావు, టెస్ట్లో నువ్వు టెస్ట్లో సేవ్ చేసావు. ఓకే, వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఇప్పుడు నువ్వు టెస్టింగ్ అంతా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ప్రొడక్షన్లోకి పంపించాలి అంటే ఇంకో ఎన్విరాన్మెంట్లోకి పంపించాలి. నీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడే క్రియేట్ చేద్దాం ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నువ్వు టెస్ట్లో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ నుండి ప్రాడ్ ఎన్విరాన్మెంట్లోకి మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నావు. దాన్ని ఎలా చేయాలి అంటే, డిప్లాయ్మెంట్స్లోకి వెళ్ళి డిప్లాయ్ పైన క్లిక్ చేసి డిప్లాయ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఇక్కడ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ తీసుకొని డిప్లాయ్
జస్ట్ నీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. నెక్స్ట్ రివ్యూ. ఇక్కడ చూడు ప్రాడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది. వర్షన్ ఏ వర్షన్? 1.0 వర్షన్. అందాక 2.2 ఇచ్చింది నువ్వు వర్షన్ ఆడా 1.0 ఇచ్చా, 2.0 ఎక్కడ ఇవ్వలేదు. అవునా? ఇగో ఇప్పుడు చూడు, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంది, ప్రాడ్ ఎన్విరాన్మెంట్లో ఉంది, సేమ్ వర్షన్. ఏదైతే మనం టెస్ట్లో రన్ చేసామో అదే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ప్రాడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తా. ఇందాక టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కనెక్షన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూడు. ట్వంటీ 22 హోస్ట్ టెస్ట్ ప్యాసివ్ యూఏటి ఇవన్నీ పోర్ట్ నంబర్. ఏదైనా కనెక్షన్కి ఈ డీటెయిల్స్, ఇవే డీటెయిల్స్ అని కాదు, వాళ్ళు ఇచ్చేటివి పెడతాం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది టెస్ట్ కదా, ప్రాడ్ అంటే ఇంకొకటి సిస్టమ్. ప్రాడ్లో నీకు వేరే ఉంటాయి కనెక్షన్స్, అవే ఉండవు. ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? ప్రాడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. లోడ్ అవుతుంది. ఓకే చూడు, అన్ని కనెక్షన్స్ వచ్చాయి నీకు. చూడు ఇక్కడ భూమి సర్టిఫై FTP 2 ఏ డీటెయిల్స్ లేవు, ఎందుకంటే ఇది కొత్త ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 23 పోర్ట్ ప్రాడ్ కాబట్టి హోస్ట్ ప్రాడ్, ఇది యాక్టివ్. ప్రాడ్ చెప్తా, ప్రాడ్. సో నువ్వు ఈ ప్రాడ్లో కాబట్టి ఇది పాస్వర్డ్, సారీ ఇది ప్రొడక్షన్ కాబట్టి నీకు ప్రొడక్షన్ డీటెయిల్స్ ఒకలా ఉంటాయి. సో ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకో ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, టెస్ట్లో టెస్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రాడ్లో ప్రాడ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకోటి టెస్ట్ క్లాసిఫికేషన్లో టెస్ట్ ఉంటుంది, ప్రాడ్ క్లాసిఫికేషన్లో ప్రాడ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అలా క్లాసిఫై చేశారు. సెక్యూరిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రాడ్ క్లాసిఫికేషన్లో కూడా. ఇప్పుడు చూడు, నీకు 2 ఎన్విరాన్మెంట్లు ఉండడం వల్ల టెస్ట్లో టెస్ట్ డీటెయిల్స్తో రన్ అవుతుంది ఎట్ ఎ టైం. ఇగో ఇక్కడ అవే ఉన్నాయా 22 హోస్ట్ టెస్ట్ అని, ఇక్కడ ప్రాడ్లో ప్రాడ్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఏ ఎన్విరాన్మెంట్ ఆ ఇంటిగ్రేషన్ రన్ చేసేసుకుంటుంది ఇలా చేయడం వల్ల. అదే నువ్వు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయలేదు అనుకో, నీకేమవుద్ది అంటే ఇక్కడ నీకు ఛాన్స్ ఉండదు. నువ్వు టెస్ట్లో టెస్ట్ డీటెయిల్స్ పెట్టడం కోసం, ప్రాడ్లో ప్రాడ్ డీటెయిల్స్ పెట్టడం కోసం ఛాన్స్ ఉండదు. ఏ డీటెయిల్స్ అయితే నువ్వు డెవలప్మెంట్లో వాడుంటావో, అంటే ఇప్పుడు చూడు ఇక్కడ డీటెయిల్స్ వేరే ఉన్నాయి. ఓకే చూడు, ఇక్కడ డీటెయిల్స్ వేరు, అక్కడ డీటెయిల్స్ వేరు. సో ఎక్స్టెన్షన్ వాడడం వల్ల ఏమవుద్ది అంటే, నువ్వు డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే వాడతావో అవే డీటెయిల్స్ ఎన్విరాన్మెంట్లో కూడా వాడచ్చు, వాడకపోవచ్చు. నీకు కావాల్సిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, అక్కడ రన్ చేయొచ్చు. ఇక్కడ రన్ చేసినప్పుడు ఇక్కడే ఉంటుంది, అక్కడ రన్ చేసినప్పుడు అక్కడే, అక్కడక్కడనే, ఏది అది సపరేట్గా ఉంటుంది. సో ఇది డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్, ప్యాకేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్.